టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో ఏప్రిల్ 20వ తారీఖు ఆదివారం, సప్తమి రాత్రి 7 గంటల 1 నిమిషం వరకు ఉంది. మరి తదనంతరం అష్టమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 11 గంటల 48 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం ఉత్తరాషాఢ. ఇక ఈరోజు బహుయోగాల కలయిక, మరి త్రిపుష్కర యోగమని, రవియోగమని, తర్వాత మరి సర్వార్థ సిద్ధి యోగమని, అమృత యోగం, శుభయోగం, ఇలా 5 యోగాల కలయికతో పాటు ఈరోజు మరి ఆదివారం రావటము, భాను సప్తమి రావటము, మళ్ళీ మరి ఉదయం 11 గంటల 48 నిమిషాల తర్వాత రవి నక్షత్రమైన ఉత్తరాషాఢ రావటం, ఇవన్నీ కూడా నిజానికి చాలా మంచి యోగ్యదాయకమైన కాలం. కనుక ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా సూర్యుడికి సంబంధించిన పూజలు లేదా ఆయనకు సంబంధించిన స్తోత్రపారాయణ, ఆదిత్య హృదయ పారాయణ, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా మంచి ఫలితాలు ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు సూర్యుడు ఓచ్ఛ రాశి అయిన మేషంలో కూడా సంచరించడం, ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే కనుక ఈరోజు అరుదుగా వచ్చే మంచి రోజుల్లో ఒక రోజుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కనుక ఈరోజు ఏదైనా సరే మీరు కొత్తగా స్వీకరించాలన్నా, కొత్తగా పని ప్రారంభించాలన్నా, అలాంటి వాటన్నిటికీ కూడా ఈరోజు అద్భుతమైన దినంగా చెప్పవలసి ఉంటుంది. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా విజయవంతంగా పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. శుభకార్యాల కోసం మీరు చేసే ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవటం అనేది అయితే ఉంటుంది. ఇతరుల వల్ల మీకు ఏ రకంగా మీరు ఇతరుల నుంచి ఆశిస్తున్నారో ఆ ఆశించిన ఫలితాలు ఎక్కువ శాతం మీకు పొందే పరిస్థితి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. వివాహం కోసం వేచి ఉన్న వాళ్ళైతేనేమి, గృహ మార్పుల కోసం మరి వేచి ఉన్న వాళ్ళైతేనేమి, ఇలా ఏదైనప్పటికీ కూడా వారందరి మనోరథాలు కూడా ఎక్కువగా ఫలించే అవకాశాలు అయితే ఈరోజు అంతో కొంత బాగానే కనిపిస్తున్నాయి. ఇక ఏదైనప్పటికీ కూడా మీరు ఏమైతే ఈ శరీరం పట్ల, అంటే ఆ శరీరం పట్ల కొంత ధ్యాస లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా పరుగులెడితే మాత్రం ఎంతో కొంత ఇప్పుడు ఏలినట్టని ప్రభావం వల్ల ఒక్కోసారి కొంత దెబ్బలు తగిలించుకోవడానికి, ఏమైనా సరే అనుకొని చిన్న చిన్న ప్రమాదాలు ఎదురవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కనుక ఆ ఒక్క జాగ్రత్త తీసుకోండి. ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు మీకు ఉపయుక్తంగా ఉంటాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. మానసికంగా, శారీరకంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ, అంటే ఆరోగ్య విషయంలో కొంతవరకు ఎప్పట్లాగానే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా ఇప్పటికీ మరి మీకు ఏదైనా సరే డయాబెటీస్ ఇలాంటివి ఉంటే అవి కొంతవరకు నియంత్రణ లేకపోవటం అనేది, తర్వాత ఇంట్లో ఎవరో ఒక కుటుంబ సభ్యుల వల్ల ఏవో రకమైన మనసులు కొంత ఇబ్బంది అనేది, ఇవి మానసికంగా, శారీరకంగా ఈరోజు కూడా కొంతవరకు మనకి కొనసాగే అంశాలుగా ఉంటాయి. ఇక మిగతా విషయాల్లో చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండలేదు. మీదైన శైలిలో నెమ్మదిగా మీరు ముందుకెళ్ళిపోవటం అనేది, తర్వాత ఎంతటి కష్టమైన దానైనా సరే మళ్ళీ సుసాధ్యం చేసుకునేది ఈరోజైతే మీకు కొంతవరకు అది యోగ్యమైన కాలంగానే కనిపిస్తుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక మీరు ఏ పని అనుకున్నప్పటికీ కూడా అందులో ఈరోజు మరి ఖర్చులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ పనులు అయితే తప్పకుండా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రేమ పెళ్లి కోసం వేచి ఉన్న వాళ్ళకి మరింత ఎక్కువ అద్భుత కాలం. మొత్తానికైతే ఈరోజు పెళ్ళిళ్ళకి సంబంధించిన విషయాల్లో ముందుకెళ్ళడానికి ఆస్కారం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు, ముఖ్యంగా కవులు కళాకారులతో మీకున్న అనుబంధం కానీ, లేదా మీరే ఏదైనా సరే మీ యొక్క శైలిలో, అంటే మీ యొక్క ఉన్న కళని ఎవరికైనా సరే మరి ప్రస్ఫుటించడానికి, బహిర్గతపరచడానికి, అలాంటి వాటన్నిటికీ కూడా ఈరోజు చాలా మంచి రోజుగా చెప్పవలసి ఉంటుంది. ఇతరుల సహాయ సహకారం మీకు లభిస్తాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సూర్యుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే చాలా మేలు చేస్తుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. అనుకోని దూర ప్రయాణాలు సంభవంలోకి రావచ్చు. ఇక అసంభవం అని ఏదైనా సరే మీరు భావిస్తూ ఇంక ఇది అవ్వదు అనుకుని వదిలేసిన పని ఏదైతే ఉందో అది ఈరోజు మరి
మినుగురు పురుగులాగా ఒక చిన్న వెలుగుతో మిమ్మల్ని పలకరించడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి కూడా వారి ఇంటి ముందు తొందరలోనే మరి మంగళ తోరణాలు వేలాడే పరిస్థితి అగుపిస్తుంది. ఆరోగ్య విషయంలో మరి నడుముకి సంబంధించినవి కానీ, గొంతుకు సంబంధించినవి కానీ చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదురుపడవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు మరి ఉద్యోగాల్లో ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులకు సంబంధించిన ఏవైనా సరే వర్తమానాలు అందుకునే పరిస్థితి ఉండొచ్చు. స్థాన మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఈరోజైతే ఎంతో కొంత ముందుకెళ్ళడానికి అవకాశం అయితే లేకపోలేదు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. మీరు ఏదైనా సరే సాంస్కృతిక సినీ కళారంగాలకు సంబంధించిన వారైతే కనుక మీరు ఈరోజు ఎంతో కొంత మంచిని అవకాశాలని వినియోగించుకోవడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎంతో కొంత మానసిక అప్రశాంతత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా నిన్నటితో పోలిస్తే ఈరోజు ఎంతో కొంత ముందుకెళ్ళడానికి అదృష్టవశాత్తు ఏదో విధంగా ఆర్థిక వనరులు కూడా పెరగడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భవన నిర్మాణ రంగంలో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి మరింత మంచి జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఫర్నిచర్ రంగంలో ఉన్నవారికి ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే ఏవైనా సరే గొంతు ఇన్ఫెక్షన్ అంటే గొంతుకు సంబంధించిన ఏమైనా సరే ఇబ్బందులు అయితే ఇప్పటికే ఎవరికైనా సరే థైరాయిడ్కి సంబంధించిన వ్యవధానం ఉంటే కనుక అది కొంతవరకు ఎక్కువయ్యే పరిస్థితి ఈరోజు లేకపోలేదు. ఇక ఇతరత్ర మీకు అన్ని విధాల ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఉంటుంది. విందులు వినోద కాలక్షేపాల్లో పాల్పంచుకునే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇటు ధార్మిక క్షేత్రాల్లో కానీ లేదా మనోరంజక ప్రదేశాల సందర్శనలో కానీ ఈరోజు పాలు పంచుకోవటం అనేది కూడా ఉంటుంది. మీ తర్వాత పుట్టిన వారు ఎవరైతే ఉంటే వాళ్ళు కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు ఉంటే వారి పరంగా ఏవైనా సరే చిన్న చిన్న సమస్యలు ఎదురు కావచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి సంబంధించిన ప్రయత్నాలు అయితే తప్పకుండా సఫలీకృతం అవటం అనేది అయితే ఉంటుంది. కంటికి సంబంధించిన ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు అయితే తలెత్తచ్చు. తర్వాత లేదు మరి ఎన్నాళ్ళ నుంచో ఏదైనా సరే మనం ఎంతసేపు ఈ కంటి నిలుపుకోవటం, కంటి ఎర్రమంట ఇవి అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా మరి నేత్ర వైద్యుని సందర్శించవలసిన అవసరం కూడా కనపడుతుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సూర్యుడికి సంబంధించిన పూజలు మీకు మరింత మేలు చేకూరుస్తాయి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. అనారోగ్యం అనేది పెద్దగా అంటే ఉండటం అనేది అయితే ఖచ్చితంగా చిన్నదో పెద్దదో ఉంటుంది కానీ అది మిమ్మల్ని మరీ బాధించేంత స్థాయిలో అయితే ఉండదు. ఆర్థిక వనరులు పెరుగుతాయి. కవులు కళాకారులకి మంచి అవకాశాలు వెతుక్కుంటూ రావటం అనేది అయితే ఉంటుంది. ఒక తీరని కోరిక ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక మంచి వాతావరణం అయ్యే అవకాశం పొందే పరిస్థితి కూడా 1-2 రోజుల్లోనే ముందుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఈరోజు కూడా ఎంతో కొంత ధన వ్యయమే అధికంగా కనపడుతుంది. ప్రేమ ఇటు మామూలు పెళ్ళి 2 పెళ్ళిళ్ళ వారికి కూడా ఈరోజు చక్కటి అవకాశాలు అయితే కొంతవరకు కనిపిస్తున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య కూడా కొంత సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఇక ఆడవారికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వారికి ఈరోజు మరింత మేలు చేకూరుతుంది. ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు మీకు లాభాన్ని ఇస్తాయి. కుంభరాశి వారు అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందబోతున్నారు. ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఏదైనా సరే కదలిక వచ్చే
పరిస్థితి లేకపోలేదు. మానసికంగా ఏదైతే మనని కొంత తరచూ ఇబ్బంది పెడుతున్న ఇటు ఆరోగ్య పరిస్థితి అవ్వచ్చు, మరి ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, వాటి నుంచి బయటపడడానికి ఏదైనా సరే ఒక మార్గం కొంతవరకు మనకి ఊరట కలిగించే పరిస్థితి ఈరోజు ఎదురు కావచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీన రాశి వారు అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త వహించాలి. ఇక మిగతా విషయాల్లో ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. బయట నుంచి రావాల్సిన గౌరవ మర్యాదలు, పొందవలసిన గౌరవ మర్యాదలు, పదోన్నతులు ఏవైనప్పటికీ కూడా అవన్నీ కూడా మనకి కొంత రావటం, ఎంతో కొంత ఆనందాన్ని గురి చేయటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక సంతాన విషయంలో ఎక్కువగా ఆలోచించకండి. వారి యొక్క నడవడిక అనేది ఈ రోజు ఉంటే రేపు, ఈ రేపు ఉన్నది ఈ రోజు ఉండకపోయే పరిస్థితి ఉంది. కనుక ఒకే రకమైన ఏకాభిప్రాయానికైతే రావడానికైతే వీలుగా అయితే కనిపించడం లేదు. ఇక వివాహానికి వేచి ఉన్నవారైతే కనుక ఈరోజు వారి యొక్క ప్రయత్నాలు కొంతవరకు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.